బాగి ఆశ్రమం నుంచి పంపించిన పాయసం తిన్న తర్వాత అమర్ బాగీని మిస్ అవుతూ ఉంటాడు. ఇక అమర్ అక్కడి నుంచి అయితే రూమ్లోకి వచ్చాక కబోర్డ్లో ఉన్న బాగీ ఫోటో తీసి ఎంతగానో బాగీని మిస్ అవుతూ బాధపడుతూ ఉంటాడు. బాగీ, ఎందుకు బాగీ నన్ను వదిలి వెళ్ళిపోయావు? నువ్వు వదిలిపోయినప్పటి నుంచి నేను ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఇక అలా అమరు బాగా బాధపడిపోతూ ఉంటే రాతోడు అప్పుడే అక్కడికి వచ్చి, ఏంటి సార్ మీరు పాయసం తినగానే ఒకలాంటి ఎమోషన్కి గురైనట్టు ఉన్నారు, మిస్ అమ్మ మీకు గుర్తొచ్చింది కదా అని అయితే రాతోడు అడుగుతూ ఉంటాడు. అప్పుడు అమర్, లేదు రాతోడు, నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నేనెందుకు బాధపడతాను, నేనెందుకు వాళ్ళ గురించి ఆలోచించాలి అని అంటూ ఉంటాడు. అప్పుడు రాతోడు, లేదు సార్ మీరు అబద్ధం చెప్తున్నారు, బెడ్ మీద మిస్ అమ్మ ఫోటో కనిపిస్తుంటేనే అర్థమవుతుంది, మీరు మిస్ అమ్మని ఎంతలా మిస్ అవుతున్నారు అని కనిపిస్తూనే ఉంది సార్. సార్ ఎందుకు సార్ ఇంత ప్రేమను పెట్టుకొని మరి మిస్ అమ్మని వెతికే ప్రయత్నం చేయట్లేదు సార్? ఒక్కసారి ఆశ్రమానికి వెళ్ళి బుజ్జమ్మ వాళ్ళ మదర్ ఎవరో ఒకసారి చూద్దాం సార్. నాకెందుకో ఆ వంటలు తిన్న తర్వాత బుజ్జమ్మ వాళ్ళమ్మ మన మిస్ అమ్మ ఇద్దరు ఒక్కరేననిపిస్తుంది సార్. ఆ బుజ్జమ్మ మన బుజ్జమ్మేనని అనిపిస్తుంది. దాంతో అమర్, లేదు రాతోడు, ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకటైనా సరే నేను ఆశ్రమానికి వెళ్ళి తననైతే తీసుకురాలేను. సిటీకి వచ్చిన తర్వాత కూడా తను నన్ను కలవాలి అనుకోవట్లేదంటే, తను నన్ను దూరం పెడుతుంది అంటే తనకు నా మీద ఎంత ద్వేషంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. లేదు సార్, మిస్ అమ్మకి మీరంటే ప్రాణం సార్. మిస్ అమ్మ మిమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. ఎంతగానో మిమ్మల్ని ప్రేమించిన మిస్ అమ్మ కలవకుండా దూరం పెడుతుంది అంటే ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది సార్. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరి కుట్రైనా ఉండి ఉండొచ్చు కదా అని రాతోడు అంటూ ఉంటే, అమర్, ప్లీజ్ రాతోడు, దయచేసి ఈ టాపిక్ని ఇంతటితో ఆపేసి. ఒకవేళ పిల్లలు విన్నారు అంటే తన గురించి, పాప గురించి ఆలోచిస్తారు. స్టడీస్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేరు. మళ్ళీ నిజంగా బాగీకి నా దగ్గరికి రావాలి అనిపిస్తే, తనకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వస్తుందిలే. ఇక అప్పటి వరకు మనం కూడా ఈ విషయం గురించి ఆలోచించొద్దు అని చెప్తూ ఉంటాడు. ఇక అలా అమర్ అని వెళ్ళిపోతాడు. ఇక మనోహరి దగ్గరికి అయితే చంబా వస్తుంది. మనోహరి, నువ్వు గమనించావో లేదో, ఆ వంటలు తిన్న దగ్గర నుంచి పిల్లలు, అమరు అంతా కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో చూసావా? బాగి ఎంతో ధైర్యంగా ఇంటికి భోజనాన్ని పంపించింది. పిల్లలు, అమరు తన చేతి వంటని గుర్తుపడతారు అని తనకు తెలుసు. అయినా కూడా ఇంత ధైర్యంగా భోజనం పంపించింది అంటే రేపో మాపో అరుంధతిని తీసుకొని ఇంట్లో అడుగు పెడుతుంది. అలా అడుగు పెట్టదని గ్యారంటీ అయితే లేదు కదా అని చంబా అంటూ ఉంటుంది. ఎప్పుడైతే బాగి, అరుంధతి ఇంట్లో అడుగు పెడతారో అప్పుడిక నువ్వు అడుగు బయట పెట్టగా తప్పదు ఇంట్లో నుంచి. అప్పుడు మనోహరి, లేదు చంబా, ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగనివ్వను అని అంటూ ఉంటుంది. ఆ బాగీకి డైరెక్ట్గా ఇంటికే వంటలు చేసి పంపించేంత ధైర్యం వచ్చింది అంటే నువ్వన్నట్లుగా రేపో మాపో ఇంట్లో ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలా అడుగు పెట్టకుండా ఉండాలి అంటే దానిలో ఉన్న ధైర్యాన్ని చంపేసేయాలి, దానిలో భయాన్ని పుట్టించాలి, అమ్ముకి ఏదో ఒక ప్రమాదం సృష్టించాలి అని మనోహరి అయితే చంబాకు చెప్తూ ఉంటుంది. ఏం చేయబోతున్నావు మనోహరి, అమ్ముని చంపేస్తావా అనగానే మనోహరి, లేదు చంపేయను, ఆ అమ్ముకి కాళ్ళు చేతులు విరిగిపోయేలాగా చేస్తాను, ఒకవేళ దానికి నా మీద డౌట్ వస్తే అప్పుడు చంపేస్తాను. ఈ విషయం అంజు ద్వారానో బుజ్జమ్మ ద్వారానో అప్పుడు బాగీకి తెలుస్తుంది కదా. బుజ్జమ్మ ఈ ఇంట్లో అడుగు పెట్టడం వల్లే అమ్ముకి ఇలాంటి ప్రమాదం జరిగిందని బాగీ నమ్ముతుంది, భయపడుతుంది. పాపం తీసుకొని ఇక్కడి నుంచి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇక అలా మనోహరి, చంబా ఇద్దరు మాట్లాడుకొని అలా ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత రోజు ఉదయాన్నే మనోహరి చంబాకి ఒక ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం చంబా అమ్ముని పిలుస్తుంది. అమ్ముని పిలిచి, అమ్ము, నాకు కాస్త నడుం పట్టేసింది, ఈ బట్టలు టెర్రస్ మీద ఆరేయవా అని చెప్తుంది. అప్పుడు అమ్ము, సరే యాదమ్మా అని ఆ బట్టలు తీసుకొని పైకి వెళ్తుంది. మరోవైపు ఆశ్రమంలో ఉన్న ఆరు పాప, తాతయ్య నన్ను అంజు అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవా అని అడుగుతూ ఉంటుంది. స్కూల్కి నేను, అంజు అక్క ఇద్దరము కూడా కలిసి వెళ్తాము అని చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని రాజుగారు బుజ్జమ్మని తీసుకొని అమర్ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటాడు. మరోవైపు అమ్ము మేడపైన బట్టలు ఆరేస్తూ ఉంటుంది. అప్పుడే మనోహరి వెనక నుంచి వచ్చి అమ్ముని కిందకి తోసేయాలి అనుకొని ప్రయత్నిస్తూ ఉంటుంది. తన ప్లాన్లో భాగంగా ఒక డ్రెస్సును అయితే కింద పడేసి, అయ్యయ్యో అనగానే అమ్ము, ఏంటి ఆంటీ అంటుంది. ఇక్కడ ఒక డ్రెస్ పడిపోయింది అని చెప్తూ ఉంటుంది.
ఉండండి ఆంటీ నేను తీస్తాను అని అయితే అమ్ము ఆ డ్రెస్ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆ డ్రెస్సు ఎంత ప్రయత్నించినా అందదు. దాన్ని కర్ర సాయంతో తీద్దాము అనుకుంటుంది. కర్రను తీసుకొద్దాము అని అమ్ము అయితే పక్కకు వెళ్తుంది. ఇక అమ్మును తోయాలని ప్రయత్నించి ఒక ఊపుగా వచ్చిన మనోహరి అయితే కింద పడిపోతుంది. అమ్మును తోయబోయి తనే కిందకు పడిపోయి వేలాడుతూ ఉంటుంది మనోహరి. ఇక మనోహరి కేకలు వేస్తూ ఉండటంతో అమ్ము డాడ్ డాడ్ అని అమర్ని పిలుస్తూ ఉంటుంది. వచ్చి కాపాడండి డాడ్, మనోహరి ఆంటీ కింద పడిపోతున్నారు అని అయితే అమర్ని తీసుకొస్తుంది అమ్ము. ఇక అలా అమ్ము చెప్పగానే అమర్ అయితే మేడ మీదకి వస్తాడు. కింద పడిపోతున్న మనోహర్ని కాపాడాలి అని చెప్పి అమర్ తన చేతిని మనోహరికి అందిస్తూ ఉంటాడు. మనోహరి అమర్ చెయ్యి పట్టుకుంటుంది. కానీ అనుకోకుండా మనోహరి చెయ్యి జారిపోతుంది. ఇక మనోహరి అయితే కింద పడిపోతుంది. ఇక అప్పుడే ఆరు పాప రాజుగారు కూడా అమర్ ఇంటికి వస్తారు. మనోహరి కింద పడిపోవటం చూసి ఆరు పాప ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మనోహరి తలకైతే బాగా పెద్ద గాయం అవుతుంది. అమర్ రాథోడ్ ఇద్దరు కూడా మనోహర్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్ళగానే మనోహరి కండిషన్ చెక్ చేయమని అయితే డాక్టర్కి చెప్తూ ఉంటారు. ఇక డాక్టరు మనోహర్ని చెక్ చేసిన తర్వాత బలమైన గాయం అవ్వటం వల్ల కొద్ది రోజులు తనకి మాట రాదు అని అయితే చెప్తూ ఉంటారు. అలాగే తన కాలుకి చేతికి ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ దెబ్బలన్నీ తగ్గటానికి 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది అని అయితే డాక్టర్లు అమర్తో చెప్తూ ఉంటారు. అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక అలా డాక్టర్లు చెప్పగానే చంబా అయితే ఇలా అంటూ ఉంటుంది. ఇక ఇప్పుడు మా మేడం వీల్ చైర్కే పరిమితం అవుతారా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు డాక్టర్ ఆల్మోస్ట్ అంతే అని చెప్తూ ఉంటారు. తలలో ఉన్న నర్వ్స్ కన్నీ దెబ్బతినటం వల్ల తనకి మాట రావటం కూడా కష్టమే. మాట కూడా ఎప్పుడు వస్తుందో చెప్పలేము అని డాక్టర్లు అయితే చెప్తూ ఉంటారు. ఇక దాంతో చంబా ఈ మనోహరికి మాట పడిపోతే ఇక ఇక్కడి నుంచి ప్లాన్స్ ఎలా చేస్తుందో ఏంటో అనుకుంటూ ఉంటుంది. అమర్ చంబాతో చూడు యాదమ్మ, ఇక నుంచి మనోహర్ని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు యాదమ్మ అలాగే సార్ అని చెప్తూ ఉంటుంది. ఇక మనోహర్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని చంబా అయితే తోసుకొని తీసుకొస్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్ ఇద్దరు కూడా కాలేజీకి వెళ్ళిపోతారు. ఇక అమ్ము ఒక్కటే ఇంట్లో ఉంటుంది. ఇక మనోహరిని ఇంటికి తీసుకురాగానే అమ్ము ఇలా అంటూ ఉంటుంది. ఆంటీ మీకు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు ఆంటీ. చేసిన పాపాలన్నీ ఎక్కడికి పోతాయి అమ్మో, అందుకే ఆ భగవంతుడు ఇటువంటి శిక్ష వేశాడు అని రాథోడ్ అంటూ ఉంటాడు. తర్వాత మనోహరితో అమర్, మనోహరి రెస్ట్ తీసుకో, నేను రాథోడ్ ఇద్దరం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి అయితే బయలుదేరతాడు. సరే అమర్ అని చెప్పి మాట్లాడాలని అయితే మనోహరి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా తనకైతే మాట రాదు. ఇక యాదమ్మ అయితే మేడం మీకు ఇప్పుడప్పుడే మాట రాదు అని చెప్పారు కదా, కొద్ది రోజులు రెస్ట్ తీసుకోండి మేడం అని అయితే కిచెన్లోకి వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని అయితే యాదమ్మ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక తర్వాత అమ్ము నేను ఇప్పుడే వస్తాను ఆంటీ అని చెప్పి మనోహరికి చెప్పి అంజు నువ్వు ఆరు పాప ఇద్దరు కూడా స్కూల్కి త్వరగా వెళ్ళండి అని అయితే చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాను అని అయితే అంజు రూమ్లోకి వెళ్తుంది. ఇక మనోహరి ఆరు వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు ఆరు, ఏంటి మనోహరి, అమ్ముని చంపాలని ప్రయత్నించావు, ఇప్పుడు ఏమైందో చూసావు కదా, నా కూతురుతో పెట్టుకుంటే ఇంకొకసారి నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేస్తాను, ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని ఆరు వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుంది మనోహరికి. ఇక అలా ఆరు పాప మనోహరికి వార్నింగ్ ఇవ్వటం చూసి ఇక మనోహరి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నా చెల్లెల్ని ఇంటికి దూరం చేశావు, రేపే నా చెల్లెలతో కలిసి నేను ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను, అనుక్షణం నీకు చుక్కలు చూపించబోతున్నాను అని ఆరు మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.